మంగా ఇంత రాత్రిపూట ఎందుకు ఇలా పరిగెత్తుకొచ్చావు? ఆ ఒంటి నిండా చెమట్లేంటి, భయం ఏమిటి, ఆ కంగారేమిటి? చెప్పవే అమ్మాయి. ఏదో భయం భయంగా ఉంది. భయమా? దేనికి భయం? ఏంటో ఇందాక నా గదిలో నేను పడుకున్నప్పుడు ఫ్యాన్ దానంతటదే స్లో అవుతుంది, స్పీడ్ పెరిగిపోతుంది. లైట్స్ కూడా అంతే, వాటంతటవే ఆఫ్ అవుతున్నాయి, ఆన్ అవుతున్నాయి. ఏవేవో శబ్దాలు వస్తున్నాయి. నాకెందుకో భయం భయంగా ఉంది. ఒక్క నీ గదిలోనే కాదు, అందరి గదుల్లోనూ అలాగే జరిగాయి. కరెంట్ ఫ్లక్చువేషన్ అవుతుంది. అవును, మా రూమ్లో కూడా అలాగే ఉన్నాయి. అయినా అవి స్లో అయినా స్పీడ్ అయినా నువ్వు భయపడ్డవెందుకు? అంత మాత్రానికే భయమా? భయానికి కారణం ఉండాలి. ఎవరి భయం వాళ్ళదక్క. నాకు బొద్దింకను చూస్తేనే భయం. చూడమ్మాయి, అసలే స్వర్ణ పోయిందన్న దుఃఖంలో మేమున్నాం. అర్థం లేని భయాలతో ఇలా అర్ధరాత్రి అపరాత్రి తలుపులు బాధకు. చప్పుళ్ళు కూడా అయ్యాయి. పై ఫ్లోర్లో పెయింట్ వర్క్ జరుగుతుంది. అయినా ఆ సౌండ్స్కి నువ్వు భయపడ్డమేంటి? చీమ చటుక్కుమంటే భయపడే అవసరమేముంది? అసలు ఎవరికీ లేని భయం నీకెందుకమ్మా? అంత భయం అయితే కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళు. భయం భయం అని ఇక్కడ లేనిపోని సృష్టించుకో. సావిత్రి, నిన్న రాత్రి సీత కూడా ఉలిక్కిపడిందని నువ్వేగా చెప్పావు. తను చిన్నపిల్లే. నువ్వు పొమ్మంటే ఈ అర్ధరాత్రి పూట ఆడపిల్ల ఎక్కడికెళ్తుంది? దానికి వేరే ఎవరున్నారు? కన్నవాళ్లు కాదన్నారు. ఆదరించిన వారు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళగలనమ్మా? మా అన్న తర్వాత నువ్వెక్కడికో వెళ్ళటం ఎందుకు? భయం అంటుంది కదా. నీకంత భయంగా ఉంటే నా గదిలోకి వచ్చి పడుకో రా. ఇంకేంటి, అమ్మమ్మ గారికి చెప్పాం కదా, వెళ్ళి పడుకో. భయం భయం అని కొత్త అనుమానాలు సృష్టించుకో. అంత భయంగా ఉంటే ఆంజనేయ దండకం చదువుకో. అమ్మా, ఆవిడ గారు తిప్పలు ఆవిడ పడతారు. మీరంతా వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. రా రఘు. రా హంస, వెళదాం. వద్దులే అమ్మమ్మ, నా రూమ్కి వెళ్ళి పడుకుంటాను. సరే, నీ ఇష్టం. అందరూ వెళ్ళారుగా, నువ్వు కూడా వెళ్ళి పడుకో. ధైర్యంగా ఉండు, నీకేం కాదులే, నేనున్నాను కదా. వెళ్ళు.
హంస ఏంటి ఎందుకంత ఉలిక్కిపడ్డావు? అమ్మమ్మ ఫ్యాను ఫ్యాను. నువ్వు ఉన్నావని నేనే ఫ్యాన్ వేశాను. చూడు ఎలా చెమటలు పట్టాయో. ఎందుకలా భయపడుతున్నావు? పద పడుకుందు పద. రా, నేనే వేశానన్నానుగా, రా. పద హంస, పద పద. లేదు, పైన ఏదో ఏదో జరుగుతోందమ్మమ్మ. ఏం లేదని చెప్తున్నానుగా, అంతా నీ భ్రమ. సీత కల గురించి విన్నావుగా, ఇంకా దాని నుంచి బయటికి రాలేదు. చూడు, అంతా నీ ఫీలింగ్. 2 నిద్ర మాత్రలు వేసుకుని పడుకో. రేపటికెల్లా నీ భ్రమలన్నీ తొలగిపోతాయి. నా ఇప్పుడు నేను ఏ మాత్రలు వేసుకున్నా నాకు నిద్ర పట్టదు. పిచ్చితనంగా ప్రవర్తించుకో. నీ భయం చూస్తుంటే నువ్వే బయటపడేలా ఉన్నావు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. పద. వద్దమ్మమ్మ, నేను ఒంటరిగా ఉండలేను. ప్లీజ్ ఈ రాత్రికి నాకు తోడు ఉండవా? సరే, అలాగే ఉంటానులే. పద పద. ఏమీ లేదులే, పద. అమ్మా మంగమ్మ గారు, మీరు చెప్పినట్టుగానే స్వర్ణ ఆత్మశాంతి కోసం, స్వర్గలోక ప్రాప్తి కోసం శాంతి హోమానికి అన్ని ఏర్పాట్లు చేశాను. మీరందరూ వచ్చేస్తే పూజ ప్రారంభిద్దాం. అలాగే. హంస ఇంకా రాలేదేంటి? ఇప్పుడే ఫోన్ చేశాను, వస్తుందట. ఆగవే, ఎక్కడికొచ్చావే నువ్వు? ఏయ్, ఆగో! ఎక్కడికొచ్చావే నువ్వు? ఆగవే, ఎక్కడికెళ్తావు? నేను చేద్దా
నన్ను చంపొద్దు, నన్ను తోసేద్దు, నన్నేం చేయొద్దు. వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్నేం చేయొద్దు. ఏంటే వణుకుతున్నావు? ఈ ప్లేసును చూసి భయం వేస్తుందా? కాళ్ళు చేతులు వణుకుతున్నాయా? నా ప్రాణం తీసినప్పుడు ఏమైందే? నా ప్రాణం తీసిన ప్లేస్ చూడు. ఇక్కడేగా నన్ను కొండపై నుంచి తోసేశారు. నిన్ను ఇక్కడి నుంచి తోసేస్తా. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను తోసేద్దు, శవంలా మార్చేస్తా. నన్నేం చేయొద్దు. వద్దు వద్దు. నన్ను దారుణంగా చంపేశారు కదే, నిన్ను వదిలిపెట్టను. నన్ను ఎలా తోసేసావో నిన్ను అలాగే తోసేస్తాను. నన్ను చంపి నోకే పిండాలు పెడతావా? ఏయ్, నిన్ను వదలను. నా స్థానం సొంతం చేసుకోవాలని చూస్తావా? నా బావతో బతకాలని చూస్తావా? జరగనివ్వను, అది జరగనివ్వను. నిన్ను బ్రతకనివ్వను. చంపేస్తా, చంపేస్తాను. హంస, ఏంటి నువ్విక్కడేం చేస్తున్నావు? ఎందుకు అలా ఉన్నావు? ఎందుకు కొండ మీద నుంచి దూకబోతున్నావు? హంస, ఏమైందో చెప్పు. నువ్వు ఎప్పుడే వచ్చావా? అవును, అందరూ భోజనాలకు కూర్చున్నారు. నువ్వు కనిపించకపోయేసరికి వెతుక్కుంటూ వస్తే ఇక్కడికి కనిపించావు. ఇక్కడికి వచ్చాను, నిన్ను తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాను. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? గుళ్ళోకి వద్దామని వస్తుంటే స్వర్ణ గుర్తొచ్చింది. పాపం అనిపించింది. అందుకే తను చనిపోయిన ప్లేస్కి వచ్చి తనని చూద్దామని ఇటువైపు వచ్చాను. ఏమైందో ఏంటో, ఏదో నన్ను తోసేస్తున్నట్టు, నేను పడిపోతున్నట్టు నాకెందుకు భయంగా ఉందక్క. స్వర్ణ కోసం అని వస్తే నాకు ఇలా జరగడం ఏంటి? ఏం చేస్తాం, అంతా మా కర్మ. సరేరా, అక్కడంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. రా 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 హంస. ఏమిటి సీత, ఎక్కడికి వెళ్ళావు? అదే అమ్మమ్మ గారు, హంసకు స్వర్ణ గుర్తొచ్చిందంట. పాపం అది పడి చనిపోయిన ప్లేస్కి వెళ్ళి బాధపడుతుంది. మీరు వంటలు చూడమన్నానని చెప్పారు కదా, అప్పుడు నేను వచ్చి చూస్తే హంస కార్ దగ్గర కనపడలేదు. మొత్తం వెతికాను, తను అక్కడ కనిపించింది. తనని ఓదార్చి తీసుకొస్తున్నాను. సరే సరే, మీరు కూడా వెళ్ళి భోంచేయండి. పదండి వెళ్దాం. సావిత్రి, వెళ్ళి వాళ్ళకి వడ్డించు. వెళ్ళండి అమ్మా. అలాగే రా పిల్లలు. హంస, రా. రమ్మా, కూర్చో, కూర్చోమ్మా. విస్తర్లు తీసుకొస్తాను. అమ్మా, ఇంకో విస్తర కూడా వెయ్యమ్మా.
ఇంకో విస్తరా ఎందుకక్క? స్వర్ణ పేరున. అది నా పక్కనే ఉందనే అభిప్రాయం కోసం. దాని పేరు మీద ఈ భోజనాలన్నీ కదా. మీరు తింటూ ఉండండి అమ్మా. ఏమన్నా కావాల్సి వస్తే పిలవండి, వస్తాను. అలాగే అమ్మా. హంస, ఏమైంది? అటు ఇటు చూస్తున్నావేంటి? అబే ఏం లేదు. మరి తిను. సీతక్క, ఏంటి? స్వర్ణ 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 ఏంటి? అది నీకెవరు కనపడట్లేదా? ఇక్కడెవరూ లేరే. సీతక్క, నిజంగా నీకు స్వర్ణ కనిపించట్లేదా? ఏంటి హంస, ఏమైంది? నీకేమైనా పిచ్చా? స్వర్ణ ఏంటి? ముందు నువ్వు తిను.